హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతి. ఇది వచ్చేసి మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు. నేను ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాను. నాకు దీని ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ పడింది. నాకైతే మష్రూమ్తో అయితే బిర్యానీ అయితే నచ్చుతుంది. కర్రీ అయితే పెద్దగా అనిపించదు, కానీ ఎప్పుడు బిర్యానీ అయినా మష్రూమ్ తోటి కర్రీ కూడా ట్రై చేద్దామనేసి ఒకసారి ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఈ కర్రీ అయితే మా ఇంట్లో ఒకరు ప్రిపేర్ చేస్తే అది నాకెందుకో ఎక్కువ నచ్చలేదు. ఇంకా అందులో పల్లీలు అవన్నీ వేశారనమాట, అందుకే నచ్చలేదు. ఇంకా అలా కాకుండా నార్మల్ సింపుల్ వేలో టమాటా ఆనియన్ ఇవి వేసేసి చేద్దామన్నట్టుగా అయితే అనుకొని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే దీంట్లో అయితే ఎక్కువ డస్టే ఉంటుంది. ఇది మరి ఎలా పండిస్తారో నాకైతే పెద్దగా తెలియదు, కానీ ఇంకా ఇది మన చేతిలోకి వచ్చేసరికి అయితే ఫుల్ డస్ట్ అయితే ఉంటుంది. ఇంకా అసలు డిమార్ట్లో తీసుకున్న వాటికైతే వీటికైతే పెద్దగా ఏం లేదు. నాకు అందుకే పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ అవ్వలేదన్నమాట. ఇంకా ఈ కర్రీలో అయితే మెయిన్ అల్లం అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా అందుకోసం నేను అల్లం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందని ఇంట్లో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఒక 2 పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయలు తీసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను. మంచిగా కొంచెం వాటర్ వేసుకుంటే స్మూతీ టెక్చర్ వస్తుంది. చాలామందికి మిక్సీలల్లో కొంచెం అంటే స్మూతీ టెక్చర్ రాదు. కొంచెం వాటర్ పోస్తే మాత్రం మంచిగా పేస్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా దీన్ని అయితే మంచిగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంక ఇలా రావాలి. ఇంకా మష్రూమ్స్ని అయితే నీట్గా కడిగేసుకున్నాను 3-4 టైమ్స్ అయితే. నాకైతే మంచిగానే వచ్చాయి, పెద్దగా ఏమీ డ్రెస్ లాగా తీసుకొని కడగడం అయితే చేయలేదు. నార్మల్గా కడిగేస్తే సెట్ అయిపోయినాయి. ఇంకా వీటిని అయితే నేనైతే 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చాలామంది అలానే ఇంకా వీటిని అయితే ఇలా ఒక మష్రూమ్ని 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కొంతమంది అయితే డైరెక్ట్గా అలానే వేస్తారు. ఇంకా అలా కంటే కూడా ఇలా అయితే కొంచెం తొందరగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా అంటే ఉప్పు ఇవన్నీ కొంచెం మంచిగా సెట్ అయ్యి బాగుంటుంది కానీ అనేసి 3 పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్ అయితే ఒకటి పెద్దది కట్ చేసుకున్నాను. ఇంకా అది ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ అందులో కొంచెం సాల్ట్, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసి అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ మూడింటిని పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా వేసి అది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా టమాటాని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలానే వేస్తే ఏంటంటే ఎక్కువ గ్రేవీ అనిపించదు. మష్రూమ్లో మనకి గ్రేవీ ఏం రాదు, వాటర్ తప్ప. ఇంకా అందుకోసం ఇలా టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది, టమాటా ప్యూరీ. మీరు కూడా ఇలానే కట్ చేసి డైరెక్ట్గా వేయకోకుండా అయితే ఇలా ఒకసారి మిక్సీ పట్టి వేయండి, మంచిగా ఉంటుంది. గ్రేవీ కలుపుకోవడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మధ్యలో అయితే కర్రీ ఇది మంచిగా ఫ్రై అయిందనేసి ఇందులోకి పసుపు వేసి కలుపుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా పసుపు వేసేసి దీన్ని మంచిగా కలిపేసుకొని ఈ మన కట్ చేసుకున్న టమాటా పీసెస్ని అయితే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా అవ్వాలన్నమాట. ఇంకా టమాటాలు అయితే రెడ్ కలర్లో ఉన్నవి అయితే భలే అనిపిస్తాయి చూడడానికి కూడా కర్రీ. ఇంకా నాకైతే కొంచెం పచ్చిగానే ఉన్నాయి, కలర్ ఎక్కువ లేవు. లోపల పండాయి కానీ కలర్ ఎక్కువ లేవు, చూడడానికి కొంచెం లైట్ కలర్ ఉంది టమాటా. ఇంక ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇదైతే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాకి అయితే ఎక్కువసేపు అయితే ఏం పట్టదు, అది కుక్ అవ్వడానికి, పచ్చివాసన వెళ్ళిపోవడానికి. ఇంకా అది మంచిగా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన మెజర్మెంట్కి సెట్ అయ్యేంత కారం, అంటే మనం తినే అంత కారం, మనం ఎలా అయితే తినగలుగుతామో మన స్పైసీనెస్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. మా కారం అయితే ఫుల్ కారం ఉంటుంది. ఇంకా అందుకోసం చిన్న చిన్న స్పూన్స్ చూసారు కదా మీరు ఆల్రెడీ, ఆ స్పూన్స్తో కారం వేసాను. ఇంకా అవి వేసిన తర్వాత కారం కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ మన కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెడితేనే ఇది మంచిగా వాటర్
తొందరగా వచ్చి సెట్ అయిపోతుంది అనమాట. లేకపోతే మాత్రానికి ముక్క అంతా లబ్బర్లాగా అవుతుంది సిమ్లో పెడితే. ఇంక ఇందులో అయితే నేను తీసుకున్న డీమార్ట్లో తీసుకున్న గరం మసాలా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. ఇంకా గరం మసాలాను అయితే కొంచెం వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీరని అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇంక ఈ కొత్తిమీరని కూడా వేసుకోవాలి. నాకు కొత్తిమీర వేసి బంద్ చేయడం అయితే అస్సలు నచ్చదు. అంటే అందరూ వేసేసి ఉంటే బంద్ చేస్తారు. నాకు ఆ కొత్తిమీర అలా పచ్చిగా ఉంటే అస్సలు నచ్చదనమాట. ఇంకా అందుకోసం అయితే నేను కాసేపు అలా ఉంచాను. అది వేసిన తర్వాత కొత్తిమీర వేసాక ఇంకా ఈ కొత్తిమీర వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత బంద్ చేశాను. ఇంక ఇంతే. మష్రూమ్ కర్రీ అయితే నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ కర్రీ మీరు ఇంట్లో ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ మష్రూమ్ కర్రీని అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇదైతే నేను నైట్ ప్రిపేర్ చేశాను అనమాట, నైట్ డిన్నర్లోకి. ఆ రోజు ఈవినింగ్ తీసుకొని వచ్చాం డీమార్ట్ నుంచి. ఇంకా నైట్ కర్రీకి